మీరు స్టార్టింగ్లో వీడియోస్ చూసారు కదా, అట్లా మీరు కూడా మీ నేమ్ పెట్టేసుకొని పెద్ద మూవీ స్టైల్ టైటిల్ కార్డ్ చాలా సింపుల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి 2 లింక్స్ కనిపిస్తాయి. ఒకటి మీడియా ఫైర్ లింక్, ఇంకోటి గూగుల్ డ్రైవ్ లింక్. సో మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఏ లింక్ ఈజీ అనిపిస్తే ఆ లింక్ యూజ్ చేసి మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుంటే అది మీకు ఈ విధంగా ఉంటుంది. సో మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఓకే, సో ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఒక ఫోల్డర్ వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఫాంట్ ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మీకు ఫాంట్ అని ఫోల్డర్ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కదా, సో మీరు దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే సో మీకు ప్రాజెక్ట్ ఫైల్ అనేది డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. సో ఇప్పుడు నా దాంట్లో ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2-3 వర్షన్లు ఉన్నాయి. సో అందుకే నేను ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓల్డ్ వర్షన్లో ఓపెన్ చేస్తాను. సో అందుకే ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో మీరు మీ దాంట్లో ఒకటే వర్షన్ ఉంటే సింపుల్ మీరు డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే సో మీకు డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఫైల్. సో ఓపెన్ అయిన వెంటనే సో మీకు ఈ విధంగా అనిపిస్తుంటుంది. సో ఇది మీకు అవసరం లేదు. సో మీరు దీన్ని హైడ్ అయినా చేసుకొని లేకపోతే డిలీట్ అయినా చేసేయండి. సో అది ఎందుకు ఇచ్చినంటే ఎవరైనా యూట్యూబ్ నుంచి కాకుండా ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా లేకపోతే ఎవరైనా ఈ ప్రాజెక్ట్ ఫైల్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే సో వాళ్ళకి కూడా తెలుస్తుంది నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి. సో అట్లా వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి అది ఇచ్చిన అంతే. ఓకేనా, సో మీరు ప్రాజెక్ట్ ఫైల్ని ఓపెన్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా అనిపిస్తుంది. సో మీకు కూడా సేమ్ ఇట్నో వచ్చేస్తుంది. సో మీకు ఎట్లాంటి ఎర్రర్ రాదు. సో మీరు ఫస్ట్ ఫాంట్ కూడా ఇన్స్టాల్ చేసి ఉంటే సో మీకు కూడా సేమ్ ఈ విధంగా మొత్తం అంతా అప్లై అయిపోయి వచ్చేస్తుంది. సో దీంట్లో మనం ఎట్లాంటి ప్లగిన్స్ యూజ్ చేయలేం కాబట్టి సో మీకు ఎట్లాంటి ఎర్రర్స్ అయితే రావు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో మొత్తం 2 వర్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, ఎడిట్ అని ఉందో. సో దీంట్లో వర్షన్ 1, వర్షన్ 2 మీరు స్టార్టింగ్లో కూడా చూసే ఉంటారు, ప్రివ్యూ ఆర్ డెమో చూసే ఉంటారు. సో ఇప్పుడు మీకు వర్షన్ 1 నచ్చిందా వర్షన్ 2 నచ్చిందా మీరు చూసుకోండి. సో రెండింటికి ఎడిట్ చేయడానికి ప్రాసెస్ అయితే సేమే ఉంటుంది, ఏమంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. సో మీకు ఏది నచ్చిందో సో మీరు దాన్ని చూసుకోండి. సో ఇప్పుడు నేనైతే నాకు ఇది ఫస్ట్ బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను దీంట్లో ఈ నేమ్ని తీసేసి వేరే నేమ్ పెడదాం అనుకుంటున్నాను. సో ఎట్లా పెట్టాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో మీకు 2 నచ్చినా సరే సో దీంట్లో కూడా సేమ్ ఇక్కడ మీకు టెక్స్ట్ V2 అని ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ నచ్చింది కాబట్టి V1 నచ్చింది కాబట్టి వర్షన్ 1 నచ్చింది కాబట్టి సో దీంట్లో టెక్స్ట్ V1. సో ఇప్పుడు నేను దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తున్నాను. సో డబుల్ క్లిక్ ఇచ్చినట్టు సో మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఏం లేదు, NITHISH అని ఉంది కదా, సో ఇక్కడ మీరు మీ నేమ్ టైప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రవీణ్ అని టైప్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ నేను N అని ఉందా, సో దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ P టైప్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇక్కడ I అని ఉంది కదా, సో ఇప్పుడు దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చేసి నేను R టైప్ చేస్తున్నాను. అండ్ T కాడ డబుల్ క్లిక్ ఇచ్చేసి A టైప్ చేస్తున్నాను. అండ్ H కాడ డబుల్ క్లిక్ ఇచ్చేసి V టైప్ చేస్తున్నాను. అండ్ I ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేసి E. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకో E. అండ్ మళ్ళీ ఇక్కడ H కాడ N టైప్ చేసిన. సో నేమ్ అయితే మనకి ఇక్కడ రీప్లేస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీ నేమ్లో కూడా లెటర్స్ అనేవి ఒక 7 లెటర్స్ ఉన్నాయి అనుకోండి. సో మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ 7 కంటే తక్కువనే అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీ నేమ్లో 5 లెటర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ లెటర్ ఉంది కదా, సో ఫస్ట్ది అండ్ ఈ లాస్ట్ది ఇది హైడ్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ టైప్ చేసుకోండి. లేకపోతే ఇవన్నీ ఉంచేసుకొని లాస్ట్ 2 అని మీరు హైడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే యానిమేషన్ ఇట్లా ఇచ్చిన, ఇవి 2 ఇటు సైడ్ జరుగుతుంటాయి అండ్ ఈ లాస్ట్కి లెటర్స్ ఉన్నాయి కదా, అంటే మిడిల్ ఉండేది కొంచెం జరుగుతుంటుంది, మిడిల్ నుంచి ఇటు సైడ్ ఉండే లెటర్స్ అనేటివి ఇటు సైడ్ జరుగుతుంటాయి, ఇటు సైడ్ ఉండే లెటర్స్ అనేటివి ఇటు సైడ్ జరుగుతుంటాయి. సో అవి నేను పొజిషన్లో యానిమేట్ చేసి పెట్టినా. సో అది ఒకవేళ మీ నేమ్లో 5 లెటర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రెండింటిని హైడ్ చేసుకోండి, మీకు సరిపోతుంది. అండ్ ఒకవేళ మీ నేమ్లో ఇప్పుడు 7 లెటర్స్ కంటే ఎక్కువనే అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ లాస్ట్ ఉందా సో దాన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దీనిపైన ఇంకోసారి డబుల్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు నేను మీ నేమ్లో ఇంకో లెటర్ ఉంది, ఆ లెటర్ K అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ K అని టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ K అని టైప్ చేసిన. సో K అని టైప్ చేస్తే అది మనకి ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని P క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పొజిషన్ ఉందా, సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే 2 కీ ఫ్రేమ్స్ హైలైట్ అయిపోతాయి. సో మీరు లాస్ట్ కీ ఫ్రేమ్ కాడికి రండి. ఓకే, సో వచ్చేసి ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా సైడ్ జరుపుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇంత సైడ్ జరుపుకున్నాను. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మీకు ఎక్స్ట్రా లెటర్స్ కావాలంటే ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇంకో లెటర్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఫస్ట్కి ఒకటి లాస్ట్కి ఒకటి యాడ్ చేసుకుంటే సో మీకు బాగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేనైతే దీన్ని హైడ్ చేస్తున్నా. సో అంతే. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇవి మరీ దగ్గరికి అయిపోయినా అని అనిపించింది అనుకోండి, అంటే PRAVEN ఈ లెటర్స్ అనేవి చాలా దగ్గరికి అయిపోయినా అని మీకు అనిపించింది అనుకోండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా, సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని P క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
అన్నిటి పొజిషన్స్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ నేను స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, ఎండింగ్లో కీ ఫ్రేమ్, ప్రతి లెటర్కి అట్నే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పీని కొంచెం ఇటు సైడ్కి PRA, సో ఇవి కొంచెం ఇటు సైడ్కి జరుపుకోవాలనుకోండి, లెఫ్ట్ సైడ్కి జరుపుకోవాలనుకోండి. సో ఇప్పుడు నేను ఇట్లా ఓకే. సో ఇట్లా మీరు జరుపుకోవచ్చు. అండ్ ఇప్పుడు EEN ఉన్నాయి కదా, సో వీటిని ఏమైనా జరుపుకోవాలనుకుంటే సో ఇట్లా మీరు ఇక్కడ జరుపుకోవాలి, స్టార్టింగ్లో జరుపుకోవాలి. అండ్ ఇప్పుడు లాస్ట్కి ఎండింగ్కి వస్తే సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా మనకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీకు మరి ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, సో అట్లా గ్యాప్ ఎక్కువ రావద్దు అనుకుంటే సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అది గ్యాప్ మనకి ఏ కాడ ఉంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా మీరు జరుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఎండింగ్కి అండ్ స్టార్టింగ్కి సో వచ్చి మీరు చూసుకోండి. సో స్టార్టింగ్లో మీకు అన్నిట్లు ఉంటాయి, ఎండింగ్లో మీకు అన్నిట్లు ఉంటాయి. సో మీరు ఏంటంటే మీకు స్టార్టింగ్లో మరీ ఇట్లా దూరం పెట్టేశారనుకోండి, అప్పుడు ఏంటంటే మీకు ఇట్లా మన టెక్స్ట్ అనేది ఇట్లా ట్రాక్ అవుతుందంటే ఇట్లా స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు యానిమేషన్ వస్తుంది. అది కొంచెం లిటిల్గానే ఉంటుంది కాబట్టి మనకు అంత ఎక్కువ అనిపించదు. సో ఇప్పుడు నేనైతే అండు చేస్తున్నాం మొత్తం మనం, ఎందుకంటే స్టార్టింగ్ ఎట్లా పెట్టినా అట్లా ఉంచేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ DHF ఆఫ్ రామ్ చరణ్ అని పెట్టినా. సో మీరు అక్కడ ఏమైనా కావాలంటే అది మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే DHF అని పెట్టినా. సో మీకు ఇది నచ్చిందంటే మీరు ఉంచుకోండి, లేకపోతే దీన్ని మీరు హైడ్ అని చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మీరు ఏమైనా ఎడిట్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీరు క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు నేను V1 అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తాను. సో దానిపైన క్లిక్ చేసినట్టు సో ఇక్కడికి వచ్చి చూసుకుంటే సో ఇక్కడ చూడండి ప్రవీణ్ వచ్చేసింది, సింపుల్. అండ్ సేమ్ అట్లనే ఇప్పుడు మీకు వర్షన్ 2 నచ్చింది అనుకోండి. సో వర్షన్ 2 దాన్ని ఓపెన్ చేసుకుంటే సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో కూడా మీకు టెక్స్ట్ V2 అని ఉందో, సో దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే సో మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇంతకు ముందుకు మనకి ఎట్లా కనిపించినాయి ఆడ దీంట్లో మనం ఎట్లయితే ప్రవీణ్ అని టైప్ చేసినామో సేమ్ దీంట్లో కూడా సేమ్ అట్లనే టైప్ చేసుకోవాలి, అంతే. జస్ట్ టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు జస్ట్ టైప్ చేసి వదిలేసేయండి, అదే మొత్తం యానిమేట్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు ఇవ్వాల్సింది కూడా ఏం లేదు, జస్ట్ మీరు లెటర్స్ ఒకటి టైప్ చేసుకోండి. ఒక ఎక్స్ట్రా లెటర్ ఉంటే ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించిన, అట్లా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ మీరు V2 దాంట్లోకి వస్తే ఇక్కడ చూసుకుంటే సో మీకు అది ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఓకే. సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఇక దీని తర్వాత మీరు మీద ఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అంతా తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇంతే. మీకు ఎవడన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ FX యూట్యూబ్ ఛానల్.